జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా పరిషత్ చైర్మన్ రామగోవిందరెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అధ్యక్షతన ఉమ్మడి కడప జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల్ని సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు నిలదీశారు. అయితే సమావేశం ప్రారంభ సమయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హాజరు కాకపోవడంతో సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం అరగంట ఆలస్యంగా కలెక్టర్ శ్రీధర్ హాజరు కావడంతో సమావేశం తిరిగి ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, రామ్గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకటి సార్ కలసపాడు మండలంలో ఆల్రెడీ అగ్రిమెంట్ అయినాయి సార్. మట్టి రోడ్లు ఇచ్చాము. పనిని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్లే పనిని 10 ముక్కలుగా చేసి ఇవ్వటం అనేది స్టార్ట్ చేద్దాం. మా సమస్య ఏం లేదు సార్. తీర్మానం చేసిన గ్రాంట్ జెడ్పీ గ్రాంట్ మేము సిమెంట్ రోడ్లు వేస్తుంటే ఎందుకు ఆపుతున్నారు అదొకటి సార్. మా సమావేశం మేము ఎందుకు వస్తున్నాం, ఎందుకు అడుగుతున్నాం, ఇక్కడ మేమన్నా గారగలగాయని వస్తున్నామా? మెటీరియల్ తోలి డిసెంబర్లో తోలినాం సార్. సిమెంట్ ఇసుక ప్రతి ఒక్కటి తోలినాం సార్. దీంట్లోకి ఏమన్నా ఇలువలు లేవా మాకు? చూడండి సార్, సిమెంట్ ఇసుక ప్రతి ఒక్కటి సిమెంట్ అన్ని కూడా సెట్ అవుతున్నాయి సార్. మాకు అంటే కదా సార్, మేము ఇంకోటి అడగలేదు కదా. ఎందుకు నిలుపుతున్నారు? ఒక్క ఫోన్ కాల్ వచ్చినది, ఎమ్మెల్యే గారు ఫోన్ కాల్ చేసినారని ఎందుకు సీఈఓ గారు ఆగినారు? మాకేమన్నా ఇలువలు లేవా? ఇలువలు లేనప్పుడు మేము మళ్ళీ ఎందుకు రమ్మన్నారు సార్ మీరు? ఇదొకటి మాకు పరిష్కారం అయిన తర్వాత మీరు మీటింగ్ జరపండి సార్. మేము చెప్పి తీసినామా కాదా, మేము ప్రజాప్రతినిధులమా కాదా, మాకు విలువలు లేవా, రాజ్యాంగం లేవన్నా మాకు ఇచ్చిన గ్రాంట్ విలువలు లేవా? పుల్లంపేట కాలువను తీసి ఒక విలేజ్ మీదకి పంపించారు. ఉడుమోరపల్లి అనే విలేజ్లో 40 ఎకరాల అంటి తోట ఆ పారిన నీళ్లతో చెడిపోయింది. వాడి వరకు కటప్ చేసి కాలువను వదిలేశారు. అది ఏ బ్రాండ్ అడిగితే ఈ గారికి నో శాంక్షన్ అన్నాడు. మనం చేసుకుంటారంట అన్నాడు. దేనికి అగ్రిమెంట్గా ఇది మాట్లాడతారు మా ఎమ్మెల్సీ గారు. ఇద్దరు శాంక్షన్ ఎట్టి చేస్తున్నారండి. దానికి చెప్పాలి కదా. మా కర్మ మమ్మల్ని రాయచోట్ల బారేసి, ఆణికెట్టపోయి తిరుపతిలో బారేసి, మా ఆఫీసర్ ఒక్కరు రాకపోయింది. మేము భగవంతుడు చెప్పినట్టుగా ఉండాలి. ఇక్కడ చెప్తే జడ్పీసీఓ వినకపోయా. ఆఖరిలో మండలాలకు వచ్చే గ్రాంట్ల మీద కూడా జడ్పీసీఓ గారు కచ్చనం మేము ఎందుకు ఇంకా ఎన్నుకోవాలా, ఎన్నుకోవాలని ఆ సబ్జెక్టు అజెండాలో పోతుంది. ఎవరి సంబంధం అది? మీరేనా ఎట్లా చేస్తారు? అది డిపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ ఇప్పుడు ఏదో ఎగ్జిక్యూషన్ అన్న తర్వాత ఏజెన్సీ ఫిక్స్ చేయాలి కదా. ముందు 5 లక్షల లోపు అయితే ఏదో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎవరికైనా ఇస్తాము. జెడ్పీటీసీ గారు నేను తోలినంటే జెడ్పీటీసీ గారికి ఏం సంబంధం? ఇప్పుడు ఎమ్మెల్యేలు శాంక్షన్ చేసి ఎమ్మెల్యేలు పనులు చేసుకుంటారా? దానికి ఒక కన్సల్ట్ ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం చేయండి. ఒక అగ్రిమెంట్లు కాకముందే మీరు ఎట్లా చేస్తారు? వర్క్ ప్రొసీడింగ్ ఇచ్చే ప్రొసీడింగ్లు పనులకు ఇస్తాంటారు. ప్రొసీడింగ్ వేరు, వర్క్ ఎగ్జిక్యూషన్ వేరు. మొత్తం వర్క్ ఆర్డర్ చేతికి వచ్చిన తర్వాత ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేకపోతే కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారు. ఏమి లేకోకుండానే ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమని వర్క్ ప్రొసీడింగ్ వస్తారని మీరు చేస్తా ఉంటట్లేదు. అది ఆ ప్రాక్టీసెస్ గారు కరెక్ట్ కాదు. కరెక్టర్ సార్ అది అదిగానే. ప్రొసీడింగ్స్ వాల్యూ లేదా? మీరు ప్రొసీడింగ్స్ వాల్యూ లేదా అని చెప్పండి. అయితే మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చామంటే సరే, వాళ్ళు కాంకర్ దొరుకుతున్నారా, సిమెంట్ దొరుకుతున్నారా, అదేదో మళ్ళీ పక్కన పెట్టే. మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ చేయండి. అదే కంగారు వాటర్, నో కంగారు వాటర్, నో సిమెంట్ వాటర్ వాళ్ళు చూసుకుంటారు. మీరు ఇచ్చిన దానికి సంతకం వాల్యూ ఉందా లేదా? మీ సంతకానికి వాల్యూ ఉందా? మీరు క్లియర్ డేట్ వేసి ఓపెన్ మగారు అని చెప్పి సైన్ చేసి ఇచ్చారు అంటే ప్రొసీడింగ్స్ వాల్యూ లేదా? అంటే ప్రొసీడింగ్స్ వేరు, అగ్రిమెంట్ వేరు. అంటే మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చినారు అంటే ఏమని ఆ వర్క్ శాంక్షన్ అయినట్టే కదా. మేము దట్స్ వాట్ వి ఆల్వేస్ ఫీల్. ప్రొసీడింగ్స్ అంటే వర్క్ చేసుకోవచ్చో లేదు పక్కన వర్క్ అవుతుందా అనేసి. ఇప్పుడు ఇది అయిపోయినాక అగ్రిమెంట్ కావాలి, అగ్రిమెంట్ అవుతారా, సిమెంట్ వేస్తారు కదా, అంతవరకు శాంక్షన్ కాదంటారు కదా. ఈ ప్రొసీడింగ్స్ కు వాల్యూ ఉందా లేదా ఒక మాట చెప్పండి. మీరు ఇచ్చే సంతకం పెట్టిన ప్రొసీడింగ్ వాల్యూ ఉందా లేదా? లేదంటే చెప్పేసి నో ప్రాబ్లం. కరెక్ట్గా చెప్పాలి మీరన్నా. ప్రొసీడింగ్స్ గురించి కాదు. సారీ మేడం, వర్క్ గురించి. ప్రొసీడింగ్స్ అయితే అగ్రిమెంట్ అయిపోయింది చెప్తే ఈ ప్రొసీడింగ్ ద్వారా వాళ్ళు తోలుకున్నారు అక్కడ. అది మీ క్లారిఫికేషన్. అడగదించి డబ్బులు చేసి ఖర్చు పెడతాడు. తర్వాత ఎంక్వైరీ చేసుకో, విజిలెన్స్ కంప్లైంట్ చేసుకో. రేపు ఎప్పుడన్నా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకో. కోర్టులో చెప్తారు రూపాయలు రెడ్డి టాటా బిర్లానో కాదు దాన కర్మాలు చేస్తాడు. డబ్బున్నే లేకపోతే ఉన్నాడు కూడా
ఏంది స్వామి? పని చేసిన వాడిని చంపేయాలంటావు ఏంది? మీరు కూర్చోమా, మీరు కూర్చో ముందు. ఏం మీరు పెద్ద వేసి మాట్లాడుతున్నావు? కూర్చో. నువ్వు పెద్ద న్యాయం అన్యాయం చేసినావు అని చెప్పి నిన్న కూడా నీ మీద కేసు పెట్టినారు. ఉప్పు ఆక్రమించుకున్నావని. నీ పాపం కూడా మనిషి. నువ్వు కూడా మీరు కూడా నీతులు టాటా బిర్లాని మాట్లాడుతున్నావు. డబ్బు లేనివాడు కూడా దాన ధర్మం హృదయం ఉన్నాడు ఇస్తాడు. హృదయం ఉన్నాడు ఇస్తాడు. డబ్బు లేనివాడు కూడా దాన ధర్మం చేసేది ఉండాలి. మీరంతా 50 లక్షల రూపాయల పనిని 10 బిట్ల కింద చేసి ఇవ్వడం అనేది అది టెక్నికల్ గా మిస్టేక్. అది ఎస్సీపీఆర్ ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసుకోండి అండ్ సెండ్ రివైజింగ్ ప్రపోజల్. తర్వాత దాని ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం పెట్టండి. ఇది డిఎంఎఫ్ అయినా అంతే, జిల్లా పరిషత్ నిధులైనా అంతే, మున్సిపల్ నిధులైనా అంతే, ఏదైనా కూడా ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయిస్తాము. దాన్ని ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైనా విలేజ్లో, ఎందుకంటే మనం సాచురేషన్ పద్ధతిలో మనం ఈ బీటీ రోడ్లు అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ సాచురేషన్ బేసిస్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ తీసుకుని చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం దగ్గర దగ్గర 140 కిలోమీటర్లు బీటీ రోడ్లు అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ని టేకప్ చేయడం జరిగింది. అవి కూడా ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నాయి పూర్తి అవ్వడానికి. లక్కీగా మనకి ఎన్ఆర్ఈజిఎస్లో ఏదైతే మనకి విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ వచ్చినాయి అవన్నీ కూడా వాటిలో టేకప్ చేయడం జరిగింది. సో మన ఆబ్జెక్టివ్ ప్రతి గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం, ఆల్ వెదర్ రోడ్ సౌకర్యం కల్పించడం. దానికి ఇమీడియట్గా నేను చర్యలు తీసుకుంటాను. అలాగే ఈ ప్రాసెస్లో ఏ అధికారైనా కూడా తప్పు చేసినట్టయితే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందని కోరుతున్నాను. ఒక విషయం సార్,